భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్కి ఫిర్యాదు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లోని సర్వే నెంబర్ 374లోని ప్రభుత్వ భూమిలో 5గురు ప్రైవేట్ వ్యక్తులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్లు పొంది జియో 59 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసి మున్సిపల్ అధికారులకు సంగారెడ్డి సర్వే నెంబర్ భూమి 374ని కల్వకుంట సర్వే నెంబర్లో ఇండ్లు ఉన్నట్టు తప్పుడు సమాచారము ఇచ్చి అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, అట్టి నిర్మాణాలపై గతంలో తహసీల్దార్ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్కి లేఖ రాసిన ఆక్రమణ నిర్మాణాలు చేస్తున్నారని, కోర్టు పేరుతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ప్రాలోభలకు గురి చేసి నిర్మాణాలు చేస్తున్నారని, అట్టి అక్రమ నిర్మాణాలపై భూ ఆక్రమణ చట్టం, మున్సిపాలిటీల చట్టం 2019, భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకొని బాధ్యులైన మున్సిపల్, రెవెన్యూ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు ఎం. శ్రీధర్ డి. త్రివిక్రమ్ రావు, కాసిని వాసు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చంద్రశేఖర్కి వినతి పత్రం ఇచ్చారు. మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీసీఎల్ కార్యాలయంలో మరి వినతి పత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ తహసీల్దార్ గారు కానీ అటు మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు దాదాపు 900 గదాల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల కబ్జాకు గురవుతున్నది. కాబట్టి ఈరోజు మరి జిల్లా ప్రజావాణిలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరోసారి ఫిర్యాదు చేసి ఈరోజు మరి ప్రభుత్వ భూమిని కాపాడాలని, 900 గజాల ప్రభుత్వ భూమి కాపాడి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా కోర్టు అప్పీల్ వెళ్ళి కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి అక్రమార్కులపై భూభారతి చట్టం, మున్సిపాలిటీ చట్టం, మరి భూ ఆక్రమణ చట్టం ద్వారా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని కోరడం జరిగింది. దీనికి స్పందించిన అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి ఉన్నతాధికారులకు సరైన లేని ఎడల మరి మేము న్యాయస్థానాలు అయినా సరే ఆశ్రయించి అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పకుండా న్యాయస్థానం ద్వారా మేము నిగ్గు తెలుస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఉన్న అధికారులు సమన్వయంతో, రెవెన్యూ కానీ, మున్సిపల్ అధికారులు కానీ సమన్వయంతో పనిచేసి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము సామాజిక కార్యకర్తలుగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టు ద్వారా మరి నిగ్గు తెలుస్తామని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని కోరడం జరుగుతుంది. ఈ సంఘటన జరుగుతుంటే విస్తృతంగా అనాలోచిత చర్యగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించడం లోపమైంది. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానటువంటిది మేనిఫెస్టోలో 420 హామీల్లో ఉంది. ప్రభుత్వము ఉద్యమకారులను బజార్లో పడేసింది. గత ప్రభుత్వము 2 దఫాలుగా పరిపాలన చేసి ఎప్పటి చిప్పెనుగులు అన్నట్టు చేసిన పరిస్థితి. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తా అంటే అర్హులైనటువంటి మాకు 250 గజాలు ఇవ్వకపోగా ప్రభుత్వం ప్రైమ్ ప్రాపర్టీ కింద ఉన్నటువంటి చోట ఇష్టారాజ్యంగా అక్రమ అనుమతులతో ప్రభుత్వము వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ప్రాపర్టీని కాజేసి అక్కడ నిర్మాణం చేస్తున్నారు. మరి మున్సిపల్ అధికారులే కానీ, రెవెన్యూ చట్టాల ప్రకారం కానీ లబ్ధిదారులకు బెనిఫిట్ కావాలి. కానీ 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తానది వట్టి మాట అయిపోయింది. మరి ఇది మనకు ఎక్కడ భూములు ఉంటాయి, ఎక్కడైంది అనేది రెవెన్యూ చట్టం ప్రకారం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్వహణకు అప్పచెప్తే మరి అధికారుల అలసత్వమా, మరి లేకపోతే ఉద్యమకారులు లేడని చెప్పి ఉన్నదా? ప్రభుత్వం చట్టం వేరైతే కొందరికే చుట్టమా? మరి ఎట్లా అనుమతి ఇచ్చి వాళ్ళకు నిర్మాణం చేపట్టడానికి అనుమతి ఇచ్చి కోర్టు ఏదో కాపీ ఇస్తే మరి మేము కూడా కోర్టుకు పోతాం 250 గజాలు ఇస్తానని మాకు ఉద్యోగం రాలేదు, ఇటు ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి చేయలేదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.